సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ ఏదైతే ఉన్నాయో ఆ హాస్టల్లో ఈ రోజు అనేక సమస్యలు నెలకొనడంతో ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు విద్యార్థులను ఐక్యం చేసి ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది. ఈ రోజు పొద్దున్న కూడా అక్కడ కళాశాల ముందు ధర్నా చేయడంతో అక్కడ అధికారులు ఏదైతే ప్రిన్సిపాల్ ఉందో ప్రిన్సిపాల్ మేడం నిర్లక్ష్యంగా విద్యార్థులను ఈ రోజు సస్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థుల ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అడిగిన కారణంగా ఈ రోజు 4 విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఏదైతే హాస్టల్లో నెలకొన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించి హాస్టల్లో ఉన్న వార్డెన్లు ఉన్నారో వార్డెన్లు అక్కడ ఉన్న సిబ్బంది ఏదైతే ఉన్నదో ఆ సిబ్బంది పైన తక్షణమే చర్యలు తీసుకొని ఈ రోజు విద్యార్థుల ఏదైతే ఉన్నదో న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు అడుగుతా ఉన్నాము. కాబట్టి జిల్లాధికారులు ఎవరైతే ఉన్నారో జిల్లాధికారులు వెంటనే తక్షణమే స్పందించి న్యాయమైన విద్యార్థులకు ఉన్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే హాస్టల్ ఏదైతే ఉందో హాస్టల్లో ఈ రోజు విద్యార్థులే స్వయంగా నెలకు 2400 రూపాయలు పే చేసి ఈ రోజు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఏదైతే తీసుకుంటున్న డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుకు అధికారులు న్యాయం చేసి ఈ రోజు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా మెయింటెనెన్స్ చార్జెస్ అని చెప్పేసి హాస్టల్లో ప్రతి ఒక్క విద్యార్థుల దగ్గర 4000 నుండి 8000 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే మేము చెల్లించి హాస్టల్లో ఉంటున్నామో చెల్లిస్తా ఉన్నామో ఆ చెల్లించిన దానికైనా అధికారులు న్యాయం చేసి ఈ రోజు మంచి మెరుగైన భోజనం అందించాలి. అక్కడ ఉన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. విద్యార్థులు పాలిటెక్నిక్ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ హాస్టల్లో ఏదైతే ఉందో విద్యార్థులే స్వయంగా తమ డబ్బులు చెల్లించి ఈ రోజు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే విద్యార్థులు చెల్లిస్తా ఉన్నారో ఆ విద్యార్థుల డబ్బులు గవర్నమెంట్ ప్రభుత్వమే బాధ్యత వహించి వాళ్ళకు చెల్లించాలని చెప్పేసి ఏదైతే 2400 ఉందో అది ప్రభుత్వమే భరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.